గిట్టు గిల్లి లేదు. ఆ పుస్తకం ఏం చేసిందే? ఎక్కువసేపు చదివితే కళ్ళు పాడైపోతాయండి. కంటి జబ్బు పెరిగి గుడ్డివారైపోతారండి. కను పాప కరువైన కనులెందుకు, తన వారి పరులైన బ్రతుకెందుకు. చిరంజీవుల్లో ఎన్టీ రామారావు కళ్ళు పోయినట్టు నా కళ్ళు పోతాయంట. అర్థమైంది, పడుకుంటాను. అవును, తలుపులన్నీ జాగ్రత్తగా వేసావా? వేశాను. ఎక్కువసేపు వెళ్ళకిలా పడుకుంటే వెన్నెముకకు సంబంధించిన వ్యాధులు వస్తాయండి. పక్క తిరిగి పడుకోండి. ఇది ఓకేనా? ఏమండి ఏమొచ్చిందే? ఏమండి, అరగంట నుంచి చెయ్యి తల కింద పెట్టుకుని పడుకున్నారండి. చెయ్యి తిమ్మిరెక్కి పక్షవాతం వస్తుందండి. నీ జాదస్తంతో బంగారం లాంటి నిద్ర పాటు చేస్తున్నావు. మాట్లాడడం పడుకో. కొంచెం బోర్ల పడుకోండి. మాట్లాడడం పడుకో. బోర్ల పడుకొని చెప్తా. కరెక్ట్. ఏమండి ఏమండి ఏమిటి? బోర్లా పడుకుంటే కడుపు నొప్పి వస్తుంది. అంతే కదండి, గుండె నొప్పి వచ్చి. నేను బోర్లా పడుకోకూడదు, వెళ్ళకిలా పడుకోకూడదు, పక్క తిరిగి పడుకోకూడదు. ఇంకెలా పడుకోవాలి? గాల్లో పడుకోవాలా? నీ బొంద నా ఇష్టం పడుకుంటాను. మాట్లాడదు. ఇదిగో, నీ పద్ధతి నువ్వు మార్చుకోకపోతే రేపే నీకు విడాకులు ఇచ్చి ఇంకెవరితో పెళ్లి చేసుకుని ఎదురులో కాపురం పెడతాను. గుర్తుంచుకో. పడుకో పడుకో పడుకో. ఆలోచిస్తే నెత్తెక్కేడువే. కోడి కోసింది వినిపిస్తోంది. నిన్ను ఆంటీ ఆంటీ ఆంటీ, ఇడియట్, కళ్ళు కనిపించట్లేదు. కళ్ళు కొట్టుకుంటున్నాయి కిచికిచి. నిన్ను చూడగానే వచ్చింది ప్యారిస్ ఐ. ఆంటీ! ఓ ఏంటి? రామ్మా, మీ వారికి మా విజయ్ మీద కోపం తగ్గిందా? ఆయనకి నేను సర్ది చెప్తానండి. మా వారు కాబట్టి ఊరుకున్నారు. అదే ఏ ఎదిరింటావునో పక్కింటావునో గొడవ చేస్తుంటే కాళ్ళు రెండు విరగొట్టేవాళ్ళు ఈ పాటికి. అదేనమ్మా, ఏ క్షణంలో కొంప మీదకి ఏం చేస్తాడో హడిలు చేస్తున్నాం. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఓ చక్కటి పిల్లని చూసి పెళ్లి చేయండి. పొగరకు ఎవరు అన్ని తగ్గుతాయి. ఇలా రామ్మా. చూడమ్మా, ఇవన్నీ మా కోడల కోసం కొన్నాం. ఈ పట్టు చీరలు, ఈ నగలు, ఆ లోపల చీరలు ఇవన్నీ మా కోడల కోసమే. ఎలాగూ మాకు ఆడపిల్లలు లేరు కదమ్మా. నట్టింట్లో మహాలక్ష్మిలా మా కోడలు ఎప్పుడు తిరుగుతుందా అని ఎదురు చూస్తున్నాం. లోకంలో కోడల్ని సాధించే అత్తమావులు ఉంటారని తెలుసు, కానీ మీలా ప్రేమించే అత్తమావులు కూడా ఉంటారని ఇప్పుడే తెలిసింది. మీకొచ్చే కోడలు చాలా అదృష్టవంతురాలండి. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లున్నట్టు శని అని మేమన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఈ వెధవ పెళ్లికి ఒప్పుకుంటేనా? పెళ్లి మాట ఎత్తితే చాలు కస్సు బుస్సు అంటున్నాడు. పెళ్లి కాని వాళ్ళందరూ అలాగే అంటారు. కాదు అంటే కాళ్ళు చేతులు కట్టిపడేసి పెళ్లి చేద్దాం. ఏమంటారండి? లేకపోతే ఏ పక్కింటోడో కాళ్ళు చేతులు తీసేసే అవకాశం ఉంది. అవునమ్మా, ఆ మాట నిజం. వాడు అవునన్నా కాదన్నా వాడి పెళ్లి జరిపిస్తాను. పెళ్లి చూపులకి నువ్వు కూడా రావాలమ్మా. దగ్గరుండి నేనే జరిపిస్తాను. నేను లేకుండా మీ విజయ్ పెళ్లి ఎలా జరుగుతుంది? విజయ్, ఇప్పటికైనా అర్థమైందా ఈ రాధంటే ఏమిటో? నాకు పెళ్లి చేయడం నీ తరం కాదు, నీ బాబు తరం కూడా కాదు. వెళ్ళి వంట చేసుకో బాబు. నీకు పెళ్లి చేసి నీ పెళ్ళాన్ని మా వారితో అల్ల చేయించకపోతే నా పేరు రాధే కాదు. చూడు, నేనంతగా పెళ్లి చేసుకోవాలంటే కిట్టయ్య చేత నీకు విడాకులిప్పించి నిన్నే పెళ్లి చేసుకుంటానే. కీచి కీచి. నాన్న విజయ్. ఎస్ డాడ్. ఆ చిత్తూరు సంబంధం చూసి వచ్చాను రా. పిల్ల కూడా బానే ఉంది, పెట్టుబడులు అవి బానే పెడతా ఉంటున్నారు. ఓసారి నువ్వు కూడా వెళ్ళి ఆ పిల్లని చూసి వస్తే ఆ ఫార్మాలిటీ కాస్త ఫినిష్ అయిపోతుంది. నో, నేను వెళ్ళను. ఒరేయ్,
నువ్వు వెళ్ళకపోతే ఇన్నేళ్లుగా మీ నాన్నగారి మీద మొక్కుకున్న మొక్కులన్నీ ఒక్కసారిగా నీ మీద మొక్కుంటాను. విన్నావుగా? అమ్మో వెళ్తా. ఆ, నా బంగారే, నా బాబే, నా బుజ్జుకొండ. నీ బదులు నేను పెళ్లి చూపులకి వెళ్ళాలా?